బాబు గారు అదే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ఏంటి అనేటువంటిది మా కాన్సెప్ట్ అండి. ఇప్పుడు ఎందుకు రాష్ట్రం తెచ్చుకుందాము అని అనుకున్నప్పుడు అంటే ఒక్కరోజు డిమాండో 2 రోజుల డిమాండో లేదు ఒక 10 సంవత్సరాల డిమాండ్ మాత్రమే అయితేనేమో అది వ్యక్తులపైనో లేకపోతే మరో దాని మీద ఆధారపడి ఉంటాయి. కానీ ఒక 3 అవి దాటిపోయినాయండి. అంటే 3 జనరేషన్స్ మారిపోయినాయి. మీకు 52లో మెర్జ్ కావద్దు అన్నప్పటి నుంచి మొదలుకుంటే ఇవాళ తెలంగాణ వచ్చేదాకా 3 జనరేషన్స్ మారినాయి. కాబట్టి అంటే సీరియస్ డిమాండ్ అండి. తెలంగాణ ప్రజలది ఒకరోజు 2 రోజుల కోరిక కాదు. కాబట్టి 58 సంవత్సరాల డిమాండ్ నెరవేరినప్పుడు సహజంగానే అక్కడ ప్రజల్లో ఒక కాంక్ష ఉంది. మేము కొట్లాడినటువంటి రాష్ట్రం వచ్చింది కాబట్టి మేము అభివృద్ధి చేసుకోవాలి అనేటువంటి కాంక్ష కనిపిస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం గొప్ప విషయం ఏంటంటే ఇవాళ దాదాపు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆస్ట్రేలియన్స్, న్యూజిలాండ్ వాళ్ళు, యుఎస్ వాళ్ళు, యూకే వాళ్ళు వీళ్ళందరూ కూడా మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, మేము చాలా కాలం అవుతుందండి ఇక్కడికి వచ్చేసి అని. కానీ ఇక్కడ ఉండి కూడా నిజానికి తెలంగాణ రాష్ట్రం కావడంతో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏం పెద్ద ఒరిగేదేం లేదు నిజానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ జాబ్లలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా వాళ్ళ జీవితాలని వీళ్ళు ఎక్కడ ఉద్యోగం చేసుకున్నా ఏ స్టేజ్లో ఉద్యోగం చేసుకున్నా బ్రతుకుతూ ఉన్నారు. కానీ అదొక ఆత్మాభిమానంగా మారిపోయి ఆత్మగౌరవంగా మారిపోయి అక్కడ జరిగేటువంటి ఉద్యమానికి వీళ్ళ పూర్తి సహకారం కనిపించింది ప్రతి సందర్భంలో. కొందరైతే ఆశ్చర్యం, మీకు మొన్నటి వరకు జరిగినటువంటి 5 సంవత్సరాల తీవ్రమైనటువంటి ఉద్యమంలో ఏదన్నా ఒక స్పెసిఫిక్ ప్రోగ్రాము చాలా ఇంటెన్సిటీ ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఉంటే ఇక్కడ నుంచి వెళ్ళి వాళ్ళు 2-3 లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చి ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో అంత సీరియస్ మూమెంట్కు సహకరించినటువంటి ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి మెల్బోర్న్లో ఉన్నటువంటి చాలామందికి నిజంగా కృతజ్ఞతలు చెప్పాలి. నేను ఇవాళ బతుకమ్మ పండుగకు వచ్చింది కూడా కేవలం ఇక్కడ ఉన్నటువంటి అందరిని ఒకసారి కలుసుకొని అక్కడ తెలంగాణ ప్రజల ఆకాంక్షకు సహకరించినందుకు తెలంగాణ బిడ్డలుగా వీళ్ళకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాను నిజానికి. సో వీళ్ళందరూ ఇంత దూరం ఉన్నప్పటికీ మా ప్రజలు మాతో కలిసి ఉన్నటువంటి వాళ్ళ చిరకాల కోరిక నెరవేరింది కాబట్టి మేము ఉత్సవాలు చేసుకుందాం అనేటువంటి పండగ పెట్టుకున్నారు. బతుకమ్మ పండుగని చాలా సందర్భాల్లో చేసుకుంటా ఉన్నారు, దాంట్లో అనుమానం ఏం లేదు. సందర్భం వచ్చినప్పుడల్లా ఆయా పరిస్థితులను బట్టి చేసుకుంటారు. ఒకరోజు తక్కువ కావచ్చు, మరొక సంవత్సరం కొద్ది ఎక్కువ కావచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి పండగ కదా ఇవాళ. నిజానికి మెల్బోర్న్లో ఉన్నటువంటి అనేక మంది తెలంగాణకు సంబంధించినటువంటి మహిళలు చాలా ఉత్సాహంగా, విచిత్రం ఏంటంటే తెలంగాణ సంబంధించిన మహిళలే కాకుండా వీళ్ళతో స్నేహితంగా ఉండేటువంటి ఆంధ్ర ప్రాంత మహిళలు కూడా ఈ బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొంటా ఉన్నారు. ఇది గొప్ప విషయం. దానికి వైషమ్యాలు ఉండాలి. రాష్ట్రాలు ఏర్పడగానే మేము వద్దన్నటువంటి రాష్ట్రం ఏర్పడ్డది అనేటువంటి భావన కొందరిలో ఉండాలి. కానీ మీకు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనే అవశేష ఆంధ్రప్రదేశ్లో ప్రజల మధ్య ఇబ్బందులు లేవు. ఎట్ ద సేమ్ టైం ఇంత దూరంలో ఉన్న మెల్బోర్న్లో ఉన్నటువంటి తెలుగు ప్రజల మధ్య, వాళ్ళు తెలంగాణ వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఆంధ్ర ప్రజలు కావచ్చు, స్నేహితంగా ఉంటున్నారు, ఒకరికొకరు సహకరించుకుంటున్నారు. ఇది గొప్ప విషయం. నిజంగా ప్రపంచంలో ఎక్కడ కనిపించదు. ఏదన్నా రాష్ట్రం విడిపోయిన తర్వాత కోపాలు కనిపిస్తాయి, వైషమ్యాలు కనిపిస్తాయి, ఎదురుపడితే తిట్టుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. కానీ ఇక్కడ కనిపించదు. కారణం ఏంటంటే మూమెంట్ నడిపినటువంటి ఉద్యమ నాయకులు కావచ్చు, ఎట్ ద సేమ్ టైం సహకరించినటువంటి ఆంధ్ర ప్రాంత ప్రజలు. మీకెందుకు శ్యామల గారు, మీకు చాలా ప్రాంతాల్లో మీకు కూడా బంధువులు ఉంటారు. హైదరాబాద్లో కూకట్పల్లిలో ఆల్మోస్ట్ డామినేటింగ్ పీపుల్ ఆంధ్రప్రదేశ్ నుంచి కనిపిస్తారు, ఆంధ్ర పీపులే. మీకు వనస్థలిపురం నుంచి కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి ఉంటారు. ఒక్క విషయం చెప్తానండి, మీరు అన్నిదా భావించద్దు. క్యాపిటల్ అయిన తర్వాత హైదరాబాదు, అది అందరూ ఇక్కడ కోస్తా వాళ్ళల్లో కూడా చాలా మంది కొబ్బరి తోటలు, వరి పొలాలు అమ్ముకుని అక్కడ ఏదో బిజినెస్ పెట్టుకుని ఉందామని చెప్పి అందరూ ఆ హైదరాబాద్ అభివృద్ధిలో అందరి పాత్ర ఉంది. ఇంకొక విషయం ఏంటంటే మీరు చెప్పారు కదా, ఇప్పుడు 3 తరాలు వెళ్ళిపోయాయి కదా, ఇలా వచ్చి అలా అక్కడ ఉండి బిజినెస్లు చేసుకుందామనో, బతుకు తెరువు కోసం వచ్చినో, ఉద్యోగం కోసం అంటే సెక్రటేరియట్లో ఉద్యోగాల కోసం వచ్చిన వాళ్ళకి వాళ్ళ పిల్లలు ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్లో ఎక్కడ పుట్టారంటే వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. ఇప్పుడు మా చెల్లెల హస్బెండ్ వాళ్ళు యుఎస్ఏలో ఉంటారు. ఆయన పుట్టింది పెరిగింది చదువుకుంది అంతా హైదరాబాద్. సో వాళ్ళంటే వాళ్ళు హైదరాబాద్లోనే పుట్టి పెరిగితే న్యాచురల్గా ఇప్పుడు మీరు ఎక్కడ చదువుకుంటారు, బాల్యంలో మీరు ఎక్కడ పుట్టినప్పటి నుంచి మీరు చూసిన ప్లేస్ మీద మీరు అభిమానం పెంచుకుంటారు కదా. సో వైషమ్యాలు ఇంకెక్కడి నుంచి నేను అదే అంటున్నాను శ్యామల గారు, అదే చెప్పబోయాను, మీరు మధ్యలో వచ్చారు. కూకట్పల్లి ప్రాంతం, వనస్థలిపురం, తర్వాత ఏఎస్ రావు నగర్, ఇవన్నీ కూడా ఎస్ఆర్ నగర్, ఇవన్నీ కూడా ఆంధ్ర ప్రాంత ప్రజలతో స్థిరపడ్డటువంటి డెవలప్ అయినటువంటి ప్రాంతాలు. నిజానికి
ఈ 5 సంవత్సరాల ఉద్యమంలో కూడా చాలా సీరియస్ మూమెంట్ జరిగితే కూడా ఎక్కడ వ్యక్తిగతమైనటువంటి దాడులు కానీ వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలు కానీ జరగలేదు. అది నేను చెప్పదలుచుకుంది ఇంతకుముందు. సో అంటే అందరి సహకారం ఉంది తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పే ప్రయత్నం నేను చేస్తా ఉన్నాను. అందుకోసం 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడ్డటువంటి చాలామందికి ఇది మా ఊరు కదా, మా హైదరాబాద్ కదా అనేటువంటి భావన. సో ఆ భావన ఉన్నప్పుడు ఇంకా వైషమ్యాలు ఎందుకు కనిపిస్తాయి? ఎవరి మధ్య వైషమ్యాలు కానీ ఉన్నాయి అని అంటే ఎవరైతే ఆధిపత్యం చలాయించాలనుకున్నారో, ఎవరైతే వ్యక్తుల మీద స్వారీ చేయాలనుకున్నారో, మా ఆధిపత్యం లేదు, మా ఎగ్జిస్టెన్స్ లేదు అనుకున్న వాళ్ళే ఇవాళ బాధపడుతుండే తప్ప సామాన్యులుగా ఉన్నటువంటి గుజరాతీలు కావచ్చు, మలయాళీ కావచ్చు, కర్ణాటకన్స్ కావచ్చు, ఆంధ్ర పీపుల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మేము సామాన్యులం కదా, మాకెందుకు వైషమ్యాలు, మేము ఎప్పుడు బ్రతికినట్టే బ్రతుకుతాం కదా, మా ఇల్లు ఇక్కడే ఉంది, మా 2 జనరేషన్స్ ఇక్కడే ఉన్నాయి అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యలో ఎట్లాంటి వైషమ్యాలు లేవు. అదే చెప్పదలుచుకున్నాను. అందుకే ప్రభాకర్ గారు మీకు ఇంకో మాటకు అడ్డొస్తున్నాను. మీకు సత్యనారాయణరావు గారితో నేను మాట్లాడినప్పుడు 7 years అవుద్ది. అతను ఎవరండి? ఇంకో అతను ఆయన స్పోర్ట్స్ అథారిటీకి చైర్మన్గా ఉన్నాడు, కరీంనగర్ నుంచి వచ్చిన చౌహాన్ ఠాకూర్. అతను వచ్చినప్పుడు కూడా అప్పుడే డిస్కషన్ జరిగింది. మాకు తెలుసు, మేము అందరూ అనుకుంటాం కదా, ఎవ్రీబడి నోస్ దట్ తెలంగాణ విల్ కమ్, వెన్ ఇట్ విల్ కమ్ నో బడీ నోస్. ఇదివరకు అప్పుడు అనుకున్నప్పుడు ఇదే డిస్కషన్ మనం ఏం మాడుతున్నాం, ఇదే అయిందండి. ఇదే అయినప్పుడు ఏముంది, ఏపీ బదులు తెలంగాణ అంటారు తప్పించి మనకు ఊరికే వైకుంఠం అయితే ఏమీ లేదు. మాలాంటి వాళ్ళకి కానీ ఇంకోళ్ళకి కానీ ఉంటే ఒక ఇల్లు ఉంటుంది, 2 ఇళ్ళు ఉంటుంది, వాళ్ళు ఉద్యోగం చేస్తాడు, వెళ్తాడు వస్తాడు, అంతకుమించి ఏముందండి చేయడానికి. కాబట్టి ఇదంతా కామనే, మామూలే, అయినా మనకు నష్టం లేదు, కాకపోయినా మనకు నష్టం లేదన్న దీంతో మేము డిస్కషన్లో అప్పుడే అనిపించింది 7-8 years బ్యాక్. మాకంటే అసలు లేదనుకోండి మిగిలిన వాళ్ళకి. ఇప్పుడు చెప్పాలంటే ఇంటర్ మ్యారేజెస్ అయిపోయినాయి చాలా. అదే కాదు, చాలా ఇంటర్ మ్యారేజెస్ అయిపోయినాయి. ఆశ్చర్యపోతారు. మీరు చెప్తుంటే గుర్తుకొచ్చే అంశం ఏంటంటే టీఆర్ఎస్ అనే పార్టీ కేవలం తెలంగాణ కోసమే పుట్టింది కదా, కానీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రస్థాయి నాయకులకి వాళ్ళ కోడళ్ళందరూ కూడా ఆంధ్ర నుండి వచ్చినారు. వాళ్ళ బిడ్డల్ని ఆంధ్ర ప్రాంతానికి ఇచ్చినారు. అంటే టీఆర్ఎస్, నేనేమంటున్నానంటే వేరే వాళ్ళు కాదు, టీఆర్ఎస్ అనే సంస్థ కేవలం తెలంగాణ కోసమే పుట్టింది. ఆ సంస్థలో ఉన్నటువంటి పెద్ద నాయకుల కూతుళ్ళని ఆంధ్రాకి ఇచ్చినారు. సో దాంట్లో మీకు ఇంకోటి తెలియదు సార్, నేను ఇక్కడ నుంచున్నాను సార్, నేను మరి నా తెలంగాణ ఆంధ్ర మీరు చెప్పాలి ఏంటంటే 4 generations బ్యాక్ మేము నిజామాబాద్ నుంచి వచ్చాం. గుడ్. అక్కడ సంస్థానం ఒకటి ఉండేది, ఆ సంస్థానం నుంచి చాలామంది విజయవాడ, కృష్ణా జిల్లా వచ్చారు. వచ్చినప్పుడు మాకు అందరికీ ఏంటంటే గెజెట్లో దొరికింది, మమ్మల్ని అందరూ ఏంటంటే మీరు ఈ జిల్లా వాళ్ళు కాదంటారు. యాక్చువల్లీ కృష్ణా జిల్లాలో చాలామంది ఉన్నారు, నిజామాబాద్ ఆ ఏరియా నుంచి 2 సంవత్సరాల నుంచి వచ్చారండి. ఎందుకంటే వెల్లందొరలు, ఆ తర్వాత నాయుళ్ళు, ఈ కమ్యూనిటీ చెప్తున్నాను అనుకోవద్దు మీరు, వీళ్ళు ఏంటంటే ఆ టైంలో వచ్చారు. ఒక 300 years. కృష్ణా జిల్లాకు స్వభావం ఉంది బాబు గారు. కృష్ణా జిల్లా ఎట్లయితే ఆస్ట్రేలియా 200 సంవత్సరాల క్రితం ఏ విధంగా అయితే అదైందో అదే పద్ధతిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల ప్రజలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులని దృష్ట్యా వచ్చి స్థిరపడ్డటువంటి వాళ్ళు తప్ప చరిత్ర లేదు కృష్ణా జిల్లాకు. ఒక అంటే హిస్టారికల్ అది లేదండి. మీకు శ్రీకాకుళం ఒక విధమైన చరిత్ర ఉంటుంది, చిత్తూరుకు మరొకటి ఉంటుంది. కానీ కృష్ణా జిల్లా ఏమో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల ప్రజలు స్థిరపడంగా ఏర్పడ్డటువంటి కృష్ణానది పక్కకుంది కాబట్టి కృష్ణా జిల్లాకు పేరు పడ్డది. అది స్థిరపడ్డటువంటి జిల్లానే, అది దాంట్లో అనుమానం లేదు. అది చెప్తా, బందర్లో అండి మీకు నెంబర్ చెప్తాను. బందర్లో దేర్ ఆర్ సో మెనీ ఫ్యామిలీస్. మీరు ట్రేస్ చేస్తే ఇక్కడ జీనియాలజీ అని యాన్సెస్ట్రీ అని అంటాం మనం. ఇక్కడ ఇండియాలో మనకి ఆ జీనియాలజీ యాన్సెస్ట్రీ అంత ఇదిగా లేదు. మా మెటర్నల్ అంకుల్ అనమాట, 280 సంవత్సరాలండి ఆ ఇల్లును. తర్వాత ఏమో కోట్లాగా ఉంటుంది. ఆయన ఆయన సూపర్ ఇంజనీర్ చేశారు. ఆయన చేసినప్పుడు ఈ గెజెట్స్ అన్నీ కూడా తెప్పించి అసలు మనకి ఎక్కడి నుంచి వచ్చాం మనం అని చెప్పి చూస్తే తేలినాయండి ఇవన్నీ. అంతే కదా, అదే కృష్ణా జిల్లాకు ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం అది అనుకోండి, దాంట్లో అనుమానం లేదు. సో మేము ఒరిజినల్ తెలంగాణ కదా మేము. అందుకే ఏమంటున్నాం అంటే ఎవరు కాదు అని ఎవరన్నారు సార్? ఇది అనౌన్స్మెంట్ అవుతాను సార్, ఎవరికొద్దు మీరు. ఎందుకంటే నాకు తెలంగాణ అంటే ఎందుకు ఇష్టం చెప్పంటారా, నాకు టీనేజ్ అంతా తెలంగాణలో గడిచిందండి. ఎవరికైనా టీనేజ్ గడిస్తే ఎక్కడ గడిస్తే అక్కడ బాగా. మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేసినందుకు క్షమించండి. ఇక్కడ తెలంగాణ అని లేదు, ఆంధ్ర అని లేదు. ఒకటి తారతమ్యం అంటే ఏంటంటే ఆ ప్రాంతం మీద ఉన్న అభిమానం. ఇవాళ నేను మెల్బోర్న్లో ఉన్నాను, ఐ లవ్ మెల్బోర్న్, దట్స్ ఇట్. అది కరెక్ట్. అది నువ్వు సిడ్నీతో కంపేర్ చేసినా, క్యాన్బెరాతో కంపేర్ చేసినా, వేరే ప్రాంతంతో కంపేర్ చేస్తా, ఐ లవ్ మెల్బోర్న్.
ఆ ప్రాంతంలో నేను పని చేసుకుంటున్నా, ఆ ప్రాంతంలో నాకు పైసలు వస్తున్నాయి, ఆ ప్రాంతంలో తింటున్నా, ఆ ప్రాంతంలో తిరుగుతున్నా, ఆ ప్రాంతంలో నాకు మిత్రులు ఉన్నారు.